అబ్బా! ఈ యానిమో అయితే ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చేసింది. ఫ్రాంక్లిన్ ఎంతకు అక్కడ ఉన్నాడు కింద, పదండి. ఎంత బాగుందో అసలు ఇది. ఫ్రాంక్లిన్ చూసాడో లేదు ఇంతవరకు. ఫ్రాంక్లిన్ చెప్పురా చించాన్. ఆ కాలంలో నేను చూసేది, కానీ ఇప్పుడు చూడట్లేదురా. ఇప్పుడు వస్తున్నాయా నేమో, నాకు చాలా ఇష్టం అవి. నేను చాలా చూసేది చిన్నప్పుడు అవి. నువ్వు స్కూల్కి పోకుండా అది చూస్తున్నావు ఇప్పుడు. ఏంటి రచించాను ఇలా అయితే కష్టం. ఫ్రాంక్లిన్ నాకు కార్ కావాలి. ఫ్రాంక్లిన్ యానిమల్ మన యానిమల్ అంటే కార్ కావాలి. ఫ్రాంక్లిన్ నాకు చూడాలని మన ఇంట్లో కూడా ఉండబుద్ధి అవుతుంది. ఫ్రాంక్లిన్ ఒకసారి కనుక్కో అట్లాంటి కారు ఉందో. సరే రచించాను, నీకోసం కనుక్కున్నాను. కార్ అయితే నువ్వు ఇలా అన్నావో లేదో అలా వచ్చేసింది ఈ మధ్య. పదా, ఇక నీ కోసం స్టోర్ చేయాల్సిందే, కాకపోతే అక్కడ హై సెక్యూరిటీ ఉంటుందని చెప్పాడు. కష్టం అది చేయడం. వద్దులే, తర్వాత ఎప్పుడైనా మనమే కొనుక్కుని. ఫ్రాంక్లిన్ నాకు కావాలి. ఫ్రాంక్లిన్ ఇప్పుడు నాకు ఖచ్చితంగా కావాలి. ఫ్రాంక్లిన్ అబ్బా సరే రారా, అతనిరా. ఇంకేం చేస్తావు, నాకు తప్పుద్దా? పదా. చించాను ఎక్కాలమ్మా. ఎట్టిపోతున్నావురా రే? అమ్మా, ఎంత తిరిగి రావాలా? సరే పదండి గాయస్, స్టోర్ చేయడానికి అయితే వెళ్దాం. పాయింట్ ఇక్కడైతే ఉంది, అది చాలా లాంగ్ గాయస్. ఈ ఆరెంజ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాను. నేను పాయింట్ పక్కకి వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం కారు స్పాట్లో తీసుకెళ్ళడానికి కష్టమవుతుంది కదా, అందుకే. మళ్ళీ స్టోర్ చేయాలంటే ఎంతైనా కొంచెం టఫ్ ఉంటుంది, చాలా లాంగ్ గైస్.
ఎస్ గైస్, మనమైతే దాదాపు చేరిపోయాం. ఇక్కడ ఎక్కడ రా చించా, నువ్వు మాత్రం కార్లోనే ఉండాలి. గాయస్ చించాన్ గడు మాత్రం వినట్లేదు, నేను ఇప్పుడే వస్తా అంటాను. అంత తప్పుద్దా, ఇక్కడ రారా బుజ్జి కన్నా. అక్కడికైతే మనం కేబుల్ కార్ ద్వారా వెళ్ళాలి. నడుచుకుంటూ కార్ ద్వారా అంటే కష్టం. ప్రస్తుతం కేబుల్ ఇక రచించన్నారా, కేబుల్ కార్ వస్తుంది. రై కమందా, ఫాస్ట్ కదా. అమ్మయ్యా, మనం అయితే మొత్తానికైతే చేరుకున్నాం. మరి ఎక్కడ రా పాయింట్ అయితే చూపిస్తుంది గాయస్, అక్కడ ఒక్కసారి చూడండి ఎలా ఉందో వెహికల్. వేరే రేంజ్ అది. ఫ్రాంక్లిన్, దాన్ని చూసుకుంటూ గుద్దుకోకురా రే నువ్వు. హై సెక్యూరిటీ ఉంటుందన్నాడు. అదండి, అక్కడ ఎవరు ఉన్నారు గాయస్, వాళ్ళ యానిమో వాళ్ళు. స్టోల్ చేయడం అంటే ఈజీయే గాయస్. అసలు ఒక్కడంటే ఒక్క పోలీస్ వాళ్ళు లేరు. హై సెక్యూరిటీ అన్నాడు వాడు. ఇంకేవాడు మన లేస్తారు వాడే. వాడితే కదా ఇవన్నీ తెచ్చి. మెల్లగా వెళ్ళిపోదాం, స్టోల్ చేసుకుని వచ్చేద్దాం. రే బాబు చించాను పదరా. చించాను నువ్వు అయితే తిన్నా ఉండరాదురా, నేను పోయి తీసుకొస్తా. వీడైతే మాట అయినట్లేదు. ఎందుకు పట్టుకొచ్చానేమో వీళ్ళైతే స్కూల్కి పంపాలి గైస్. సమ్మర్లో కూడా వీళ్ళు స్కూల్కి పంపేశారు. వీడు చించాను రావాలరా, రావాలి. ఇట్లా రే కొట్టడా ఇంకోటి తింటాం. అది ఎటు ఎక్కుతావురా, ఎక్కుతాను మెల్లగరా. మా ఫ్రాంక్లిన్ యాక్చువల్ ఎవరు వాళ్ళ ఫోటోషూట్ కోసం వచ్చారు. ఫాస్ట్ అదే గైస్, ఊపుకుంటూ వస్తున్నాడు చిన్నడైతే. నో బండి పడ్డది. మెల్లగా వెళ్ళి come on guys, let's go. గాయస్ అది కూడా చూసారా ఇలా తీసానో లేదు, అన్ని కేసెస్ పడ్డాయి. అది చూద్దాం దొరుకుతుందా. గాయస్ వెహికల్ మాత్రం ఒక లెవెల్లో ఉంది. చూసారా, దానికి అసలు ఏం కావట్లేదు. ఎంత పడి తిరిగినా కానీ మళ్ళీ స్ట్రైట్ టు యాంగిల్ వచ్చేస్తుంది. మళ్ళీ దీనికి ఏమైనా అయినా కానీ మనం అయితే స్ట్రైట్ రూట్లో తీసుకెళ్దాం. మళ్ళీ దీనికి ఏమైనా అయినా కానీ మనం కాయ్ చూడండి. దీనికి ఏమైనా అయినా కానీ మళ్ళీ చించాన్ గారు ముత్తుకుంటాడు. ఎందుకు చించాన్గా మనకి అవసరమా? ఇప్పుడు చూడేది ఇలా ఎక్కపోయిందో.
గాయస్ అసలు చెప్పాలంటే నాకు దీన్ని తీసుకెళ్ళాలనే లేదు, ఏదో చించాన్ గడి కోసం తీసుకెళ్తున్నాను నేను. అడ్డదారులలో వెళ్తున్నాను. మరి ఏం చేయాలి గైస్, ఒక రేంజ్లో షూట్ చేస్తున్నాను. ఓ అలా ఎగిరిపోయిందండి గైస్ ఇది. దీని బూస్టర్స్ కూడా ఉన్నాయి. చాలా స్పీడ్ వెళ్తుంది, చూసారా ఒకసారి? అమేజింగ్ గైస్. ఏ వాటర్ లాగా చూడండి, అది ఒక లెవెల్లో వెళ్తుంది. మన లెస్టర్ గడ ఇల్లే ఇదే ఇదే అద్దరండి, వెళ్ళిపోదాం. అసలు నేను కొంచెం అంటే కొంచెం డ్యామేజ్ కూడా కావట్లేదు గైస్. చూడండి, అది ఒక లెవెల్లో ఉంది. జర్రా బుల్లడ ఇప్పటికేది కంట్రోలైజ్ అవ్వట్లేదు అంటే మీ బాధ ఒకటి. అంటే మళ్ళీ వదిలేస్తే మనోడు ఊకోడు అనుకోండి, తీర్మార్ చేసేస్తాడు మనకి చించన్నాడు. కానీ నాకు మాత్రం వెహికల్ నచ్చింది గైస్, ఇలా ఎగురుతూ వేరే లెవెల్లో వెళ్తుంది ఇది. అసలు వెపన్ కూడా వాడచ్చు గైస్ దీనికి. మన పోలీసులు వస్తున్నారా? రావట్లేదు గైస్. ఎంత కష్టం పోయింది గైస్. కానీ వెహికల్ చూసారా మోడల్లో ఉంది అసలు. నేను నన్ను చించండి రచ్చదు చూసుకో, వచ్చిందా? నచ్చకపోతే ఇప్పుడు నేను ఎగిరెగిరి తంతాను రే. ఏమో అనుకుంటున్నావు?
పోలీస్ కేసులు కూడా వెళ్ళిపోయాయి. కానీ వెహికల్ తోకలు చూడండి ఎంత ఉన్నాయో. పోలీస్ కేసులు అయితే అయిపోయినాయి. వెళ్దాం పదండి. నాన్న ఎక్కడ చించాను. కానీ దీన్ని రిటర్న్ తీయాలంటే చాలా టైం పడుతుంది. గ్యాస్ మనమైతే మన ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఎస్ గాయస్, ఎట్టకెళ్ళకైతే దీన్ని అయితే స్టోర్ చేసేసాం మనం. బాబు రివర్స్లో పెట్టరా. చూడండి షటర్ మొత్తం దీని తోకలే ఉన్నాయి. పక్క ఇంట్లో కూడా పాకిపోయాయి దీని తోకలు. చూచాను రెడీరా రెడీ. నేను రైట్లో నుంచి వచ్చావు. ఎస్ గాయ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే. చాలా కష్టపడి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా చాలా యానిమల్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ గాయ్స్.